Good morning, students. I am B. Jahnavi. Today in this session, I am going to discuss about monoculture in second BSc students, third semester. The title of the paper is Principles of Aquaculture. Today's topic is monoculture. Monoculture definition. What is the definition of monoculture? Monoculture refers to the culture and breeding of a single species in a farm. Culture and breeding of a సింగిల్ స్పీషీస్ ఒకే ఒక స్పీషీస్ని ఒక పాండ్లో సింగిల్ స్పీషీస్ని కల్చర్ చేస్తే ఒకే ఒక స్పీషీస్ని కల్చర్ చేస్తే దాన్ని మోనోకల్చర్ అంటారు. మోర్ దాన్ వన్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ పాలీకల్చర్. అంటే ఒకటి కన్నా ఎక్కువ స్పీషీస్ని కల్చర్ చేస్తే దాన్ని పాలీకల్చర్ అంటారు. మోనోకల్చర్ మీన్స్ కదా కల్చర్ ఆఫ్ ఏ సింగిల్ స్పీషీస్ ఇన్ ఏ పాండ్. ఒకే ఒక స్పీషీస్ని పాండ్లో ఒకే ఒక స్పీషీస్ని కానీ కల్చర్ చేస్తే దాన్ని మోనోకల్చర్ అన్నారు. ద కల్చర్ ఆఫ్ ట్రోట్, tilapia, catfish and carps are typical examples of monoculture. ఆ మోనోకల్చర్లో మనం ఎట్లాంటి స్పీషీస్ని సెలెక్ట్ చేసుకుంటాం కల్చర్కి? టిలాపియా, క్యాట్ఫిష్, ట్రోట్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ని ఈ యొక్క మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ monoculture. Objectives of monoculture: to get maximum amount of production and to prevent species extension by overpopulation. Next, high nutrient rich fish cultivation. Supply high quality animal protein and vitamin rich oil like cod liver oil from codfish rich in vitamin A and D. It is mostly used in medicines. These are the objectives of monoculture. Next, indigenous fishes selected for monoculture. మోనోకల్చర్లో ఎట్లాంటి స్పీషీస్ని సెలెక్ట్ చేస్తారు? దే ఆర్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్, బ్రాకిష్ వాటర్ ఫిషెస్ అండ్ ఎగ్జోటిక్ ఫిషెస్. ఫస్ట్ వన్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్. In freshwater fishes, Indian major crops like Katla, Labiorhita, Sirhana mrugala and Sirhana cirrhosa, Labio calabas also. అంటే ఈ యొక్క ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏంటి? ఇండియన్ మేజర్ క్రాప్స్ అయిన కట్ల, రోహు, మృగాల వాటితో పాటు సిర్హానా సిరోసా అండ్ లేబియో కలబాస్ను కూడా కల్చర్కి మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, బ్రేకిష్ వాటర్ ఫిషెస్ చానోస్ అండ్ ముల్లెట్స్. ఎగ్జోటిక్ ఫిషెస్ హైపోథాల్మిక్టిస్ మాలిట్రిక్స్ కామన్లీ కాల్డ్ యాజ్ సిల్వర్ carp, Ctenopharyngoda nidilla commonly called as grass carp, Cyprinus carpio common name is common carp. అంటే సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, కామన్ కార్ప్ వీటిని కూడా ఈ యొక్క మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ we discuss about the advantages of monoculture. Advantages of monoculture. What are the advantages? Easy to monitor. There is no under competition for space and feed. Easy to feed, easy to operate, suitable for farmers having limited land resources. It is efficient and more profitable to the farmers. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఈ యొక్క మోనోకల్చర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక పాండ్లో ఒకే ఒక స్పీషీస్ని కల్చర్ చేస్తే దాన్ని మోనోకల్చర్ అంటాం. ఈ యొక్క మోనోకల్చర్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక పాండ్లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. అప్పర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ బాటమ్ లేయర్. సో మనం ఒక స్పీషీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కట్ల అనుకోండి, అది ఓన్లీ దే లివ్ ఇన్
అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద పాండ్. ఆ యొక్క అప్పర్ సర్ఫేస్ ఒకే ఒక ఏరియాలో మాత్రమే ఉంటుందన్నమాట. సో మనం ఆ ఫీడ్ ఇవ్వటం కానీ వాటికి ఆ ఒకే ఒక స్పీషీస్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆ స్పీషీస్లో కాంపిటీషన్ ఉండదు. అట్లాగే మనకి ఫీడ్ ఇవ్వటం ఈజీగా ఉంటుంది. వాటిని మానిటర్ చేయటం కూడా ఈజీ అనమాట. అంటే ఒక స్పీషీసే కాబట్టి మనకి ఒక టైప్ ఆఫ్ ఫీడ్ని మాత్రమే సప్లై చేస్తాం. మోర్ దాన్ 2 స్పీషీస్ అనుకోండి, 2 టైప్స్ ఆఫ్ ఫీడ్ని సప్లై చేయాలి వాటికి ఇష్టమైనవి. అలా కాకుండా ఒకే స్పీషీస్ అనుకోండి 1 టైప్ ఆఫ్ ఫీడే సప్లై చేస్తాం కాబట్టి ఈజీ టు ఫీడ్. మన ఫీడ్ ఇవ్వటం ఈజీ, అలాగే మానిటర్ చేయటం మనకి ఈజీ. అలాగే ఆ యొక్క ఒకే స్పీషీస్ ఉంటాయి, ప్రిడేటర్స్ ఏమి ఉండవు కాబట్టి వాటికి ఫుడ్కి కానీ స్పేస్కి కానీ ఏ కాంపిటీషన్ అనేది ఉండదు. అలాగే ప్రాఫిట్ కూడా ఫార్మర్స్కి ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద పిక్చర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ ద మోనోకల్చర్. నెక్స్ట్, డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ మోనోకల్చర్. In high competition for food and space, heavy mortality of fish will occur. Next, insufficient amount of food, the fish will not grow good size and the yield is affected. In monoculture system, other niches are vacant and in that area and the available food is in these niches remaining waste. సో డిసడ్వాంటేజెస్ ఏంటి? మోనోకల్చర్లో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అంటే ఒకే స్పీషీస్ సెలెక్ట్ చేసుకుంటాం, అవి ఒక ప్లేస్లో మాత్రమే ఉంటాయి. అది సర్ఫేస్ అన్నా అవ్వచ్చు, మిడిల్ అన్నా అవ్వచ్చు, బాటమ్ అన్నా అవ్వచ్చు, ఒకే ప్లేస్లో ఉంటాయి కాబట్టి వాటికి ఫుడ్కి కాంపిటీషన్ ఉంటుంది, అలాగే స్పేస్కి కాంపిటీషన్ ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఒక్కసారి అన్నీ చనిపోతాయి, హెవీ మార్టాలిటీ అనేది కనిపిస్తుంది. అలాగే ఫుడ్ సఫిషియెంట్గా లేదనుకోండి అవి కావాల్సిన సైజు గ్రో అవ్వవు, గుడ్ సైజుకి రాదనమాట. అది గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, మార్కెటబుల్ సైజుకి రాదనమాట, గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఒకే స్పీషీస్ని సెలెక్ట్ చేసుకుంటే అవి పాండ్లో ఒక ఏరియాలో మాత్రమే ఉంటాయి కాబట్టి రిమైనింగ్ నిచెస్ అనేవి వేస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కట్లా తీసుకున్నాం అనుకోండి, దే లివ్ ఇన్ ఓన్లీ అప్పర్ సర్ఫేస్, ఓన్లీ అప్పర్ సర్ఫేస్లో మాత్రమే ఉంటుంది. అప్పుడు మిడిల్ అండ్ బాటంలో ఉన్న ఫుడ్ అనేది, న్యాచురల్ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే అక్కడున్న ప్లేస్ కూడా వేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఫిషెస్ అన్నీ ఓన్లీ అప్పర్ రీజియన్లో ఉన్నాయి, మిడిల్ బాటమ్ అంతా వేస్ట్ అవుతుంది. ఒకవేళ లేబియో రోహితా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అది మిడిల్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. సో అప్పర్ అండ్ బాటమ్ రీజియన్స్లో ఉన్న ఏరియా, అలాగే అక్కడున్న నిచెస్ వేస్ట్ అవుతాయి, అలాగే అక్కడున్న న్యాచురల్ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మోనోకల్చర్ కన్నా కంపారిటివ్లీ పాలీకల్చరే మనకి ఎక్కువగా ప్రాఫిటబుల్ అని చెప్తున్నారు అనమాట. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ monoculture. Next, we discuss about the qualities of fish species in monoculture. Qualities of fish species in monoculture. Monoculture ki ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్న ఫిషెస్ని సెలెక్ట్ చేస్తారు, ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్న స్పీషీస్ని సెలెక్ట్ చేస్తారు. The species selected should effectively utilize food and grow fast to reach marketable size within a short period. అంటే ఎట్లాంటి స్పీషీస్ని మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారు? అవి షార్ట్ పీరియడ్లో ఫాస్ట్గా గ్రో అయ్యి, అంటే ఫుడ్ని యూటిలైజ్ చేసుకుని, ఫుడ్ని చక్కగా తీసుకుంటూ షార్ట్ పీరియడ్లో తక్కువ టైంలో బాగా గ్రో అవ్వాలి, ఫాస్ట్గా గ్రో అవ్వాలి. అంటే మార్కెటబుల్ సైజ్, మనం మార్కెట్కి పంపించేటట్లు మార్కెటబుల్ సైజ్కి గ్రో అయ్యేటటువంటి స్పీషీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. The species selected should be hard enough to withstand environment fluctuations. Environment fluctuations కూడా, వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు కూడా అవి
అట్లాంటి కండిషన్స్లో కూడా గ్రో అయ్యేటటువంటి స్పీషీస్ని సెలెక్ట్ చేయాలి. దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ అండర్ టెంపరరీ బ్యాడ్ వాటర్ కండిషన్స్ అండ్ హార్డ్షిప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. టెంపరరీ బ్యాడ్ వాటర్ కండిషన్స్ సరిగా లేనప్పుడు, బ్యాడ్ వాటర్ కండిషన్స్ అంటే వాటర్ కండిషన్స్ అది టర్బిడ్గా అవ్వచ్చు, అలా వాటర్ సరిగా లేనప్పుడు అట్లాంటి కండిషన్స్ కూడా సర్వైవ్ అవ్వాలి. ఆ ఫిషెస్ అనేవి సర్వైవ్ అవ్వగలిగేటటువంటి స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంత దూరం, ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ ఫిషెస్ పాడవకుండా, చనిపోకుండా లైవ్ కండిషన్స్లో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయగలిగేటటువంటి స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ద సెలెక్టెడ్ స్పీషెస్ షుడ్ బి రెసిస్టెన్స్ టు వేరియస్ డిసీజెస్. అవి డిసీజెస్కి రెసిస్టెన్స్ ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎట్లాంటి డిసీజ్ అటాక్ అయినా అది తట్టుకుని సర్వైవ్ అవ్వగలిగే స్పీషెస్ని సెలెక్ట్ చేయాలి. ఏదన్నా బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ వైరల్ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వెంటనే చనిపోయింది అనుకోండి, ఒకదాని నుంచి ఒకదానికి డిసీజ్ స్ప్రెడ్ అవటం, అన్నీ మార్టాలిటీ, చనిపోవటం, దానివల్ల ప్రాఫిట్ అనేది ఉండదు. కాబట్టి డిసీజెస్కి రెసిస్టెన్స్ ఉన్న స్పీషెస్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దే షుడ్ బి నాన్ ప్రిడేటరీ మీన్స్ పరభక్షకాలు. అవి వేరే స్పీషెస్ని ఫీడ్గా తీసుకోకుండా ఉండాలన్నమాట. ప్రిడేటరీ మోడ్ ఉండకూడదు. అంటే ప్రిడేటరీ అంటే పరభక్షకాలు, ఇతర చేపల్ని ఆహారంగా తీసుకునే వాటిని ప్రిడేటర్స్ అంటాం. మనం నాన్ ప్రిడేటరీ స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రిడేటరీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అవి వేరే ఆకలి వేసినప్పుడల్లా అవి వేరే స్పీషెస్ని ఫుడ్గా తీసేసుకుంటూ ఉంటే లాస్ట్కి వచ్చేసరికి ఏమి ఉండవు అనమాట. కాబట్టి నాన్ ప్రిడేటరీ స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దే స్పీషెస్ సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ హై పర్సెంటేజ్ ఆఫ్ సర్వైవల్ రేట్ హైగా ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉండాలంటే సర్వైవల్ రేట్ హైగా ఉండే స్పీషెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, దే షుడ్ బి హై ఫుడ్ కన్జర్వేషన్ ఎఫిషియన్సీ అమాంగ్ ద సెలెక్టెడ్ వెరైటీ ఆఫ్ స్పీషెస్. ఫుడ్ కన్జర్వేషన్ ఎఫిషియన్సీ అనేది హైగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ద సీడ్ ఆఫ్ కల్చరబుల్ వెరైటీస్ ఆఫ్ స్పీషెస్ సెలెక్టెడ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్. ఆ యొక్క సఫిషియంట్ క్వాంటిటీలో ఆ సీడ్ కూడా అవైలబుల్గా ఉండాలన్నమాట. ఒక స్పీషెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క సీడ్ కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీలో మనకి లభ్యం అవ్వాలి, అవైలబుల్గా ఉండాలి. అట్లాంటి స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, దే షుడ్ యాక్సెప్ట్ సప్లిమెంటరీ ఆర్ ఆర్టిఫిషియల్ ఫీడ్. అవి న్యాచురల్ ఫుడ్తో పాటు సప్లిమెంటరీ ఫీడ్ని కూడా ఆహారంగా తీసుకొని చక్కగా గ్రో అయ్యే స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ద సెలెక్టెడ్ వెరైటీస్ ఆఫ్ స్పీషెస్ షుడ్ బి ఏబుల్ టు బ్రీడ్ బై ద ఇండ్యూస్డ్ మెథడ్ ఆఫ్ బ్రీడింగ్. ఇండ్యూస్డ్ మెథడ్లో కూడా అవి బ్రీడింగ్ జరుపుకునేటటువంటి స్పీషెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పాండ్లో ఫిషెస్ని కల్చర్ చేయడానికి మోనోకల్చర్కి ఎట్లాంటి స్పీషెస్ని సెలెక్ట్ చేస్తారంటే ఇండ్యూస్డ్ మెథడ్లో కూడా అది బ్రీడింగ్ జరుపుకునేటటువంటి స్పీషెస్ని మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, ద స్పీషెస్ సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ గుడ్ మార్కెట్ డిమాండ్. మార్కెట్లో దానికి డిమాండ్ ఉన్న స్పీషెస్ సెలెక్ట్ చేసుకుంటాం. మార్కెట్లో దానికి డిమాండ్ లేదనుకోండి, అట్లాంటి స్పీషెస్ సెలెక్ట్ చేసుకున్న ప్రాఫిట్ అనేది ఉండదు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే దే షుడ్ హ్యావ్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్. కన్జ్యూమర్స్ ఇష్టపడే విధంగా ఉండాలి. ఆ ఫిష్ అనేది కన్జ్యూమర్స్ ఇష్టపడేదిగా ఉండాలి. అది ఇష్టంగా ఉంటే ఆ స్పీషెస్ ఎవరైనా ఆ ఫిష్ని కొనుక్కుంటారు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి, తీసుకోరు. కాబట్టి కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ షుడ్ హ్యావ్ హై ఫుడ్ వాల్యూ అండ్ ఇట్ మస్ట్ సూట్ ద టేస్ట్ ఆఫ్ కన్జ్యూమర్. ఇదొక హై ఫుడ్ వాల్యూ ఉండాలి. అలాగే
ఆ యొక్క ఫిష్ అనేది టేస్టీగా ఉండాలి, కన్జ్యూమర్స్ ఇష్టపడేదిగా ఉండాలి, వినియోగదారులు ఇష్టపడే టేస్ట్గా ఉంటేనే కన్జ్యూమర్స్ ఇష్టపడతారు. కాబట్టి ఆ యొక్క ఫిష్కి ఫుడ్ వాల్యూస్ ఉండాలి, అంటే మంచి రిచ్ న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి, అది టేస్టీగా ఉండాలి. అట్లాంటి స్పీషెస్ని ఈ మోనోకల్చర్కి సెలెక్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్స్ ఉన్న, ఈ క్వాలిటీస్ ఉన్న స్పీషెస్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.